హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మంచు ఫ్యామిలీ అంటే ఒక పరిచయం అవసరం లేని పేరని చెప్పాలి. అలానే వీళ్ళు చేసే పనులు వల్ల బాగా ట్రోలింగ్ కూడా గురవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ వీళ్ళలో మోహన్ బాబు గారు కానీ, విష్ణు గారు కానీ, అండ్ అలానే లక్ష్మి గారు, వీళ్ళ ముగ్గురు ఒక ఎత్తు అయితే మనోజ్ గారు ఆయన ఒక సైడ్ ఉంటారు ఎప్పుడు. సో సమాజం పట్ల రెస్పాన్సిబిలిటీ కానీ, ఆయన చేసే యాక్షన్స్ కానీ, అండ్ అలానే సినిమాలో ఆయన చేసే పాత్రలు కానీ చాలా బాగుంటాయి. బట్ వీళ్ళు ముగ్గురు మాత్రం చాలా డిఫరెంట్గా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉంటారు మైక్ దొరికినప్పుడల్లా. ఇందులో విష్ణు గారు అయితే ఆయన ఎందుకు అలా మాట్లాడతారో ఎవరికీ తెలియదు. ఆయన ఏది ఇచ్చినా కానీ అది మీమ్ కంటెంట్ అయిపోతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆల్రెడీ మనం చూసాము. మా ఎలక్షన్స్ అప్పుడు కూడా చాలా వరకు ట్రోల్ అయ్యారు. మళ్ళీ మంచు ఫ్యామిలీ అయితే మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చేసారని చెప్పాలి. అది కూడా మంచు మనోజ్ గారు అండ్ అలానే మోహన్ బాబు గారు గొడవ వల్ల. అసలు నిజానికి ఈ గొడవ ఏంటి, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఏం జరుగుతుందనేది తెలుసుకుందాం ఈ వీడియోలో. ఆల్రెడీ ఇదే విషయం మీద కొన్ని రోజుల క్రితం మంచు మనోజ్ గారు అయితే ఒక స్టోరీ షేర్ చేశారు, గుర్తుందా అందరికీ. ఇలా ఇళ్ల మీదకి వచ్చి దాడి చేస్తూ ఉంటారని. అందులో మంచు విష్ణు గారు కూడా ఉన్నారు. మళ్ళీ ఆ తర్వాత ఇదంతా ఒక ప్రాంక్ అని ఏదో వీడియో అన్నట్టుగా ఒకటి రిలీజ్ చేశారు, ఇదంతా డ్రామా అన్నారు. బట్ ఇప్పుడు చూస్తుంది అదంతా డ్రామా లాగైతే నాకైతే కనిపించట్లేదండి. క్లియర్ కట్గా తెలుస్తుంది మంచు మనోజ్ గారికి అయితే అన్యాయం జరిగింది, ఆస్తి పంపకాలు అనిపిస్తుంది. అసలు ఇదంతా కూడా ఎక్కడ స్టార్ట్ అయిందంటే విద్యానికేతన్ విద్యా సంస్థల దగ్గర. ఆల్రెడీ మోహన్ బాబు గారు అయితే ఆయన ఆస్తిని అయితే ముగ్గురికి పంచేశారండి, లక్ష్మి గారికి, విష్ణు గారికి అండ్ మనోజ్ గారికి. కానీ విద్యా సంస్థలు మాత్రం ఇంకా ఆయన అయితే పంచలేదు, అలాగే ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మరి మంచు విష్ణు గారికి మనీ అవసరమో లేకపోతే మోహన్ బాబు గారు కన్నప్ప సినిమాకి కావాలనో ఏమో కానీ ఫీజులు అయితే తెగపించేశారు విద్యానికేతన్లో. సో దీనివల్ల చాలామంది పేద విద్యార్థులు అయితే మేమైతే చదువుకోలేము, ఆల్రెడీ ఉన్న ఫీజులే ఉంచొచ్చు కదా అన్నట్టుగా మాట్లాడారు. దీనికి సపోర్ట్గా మనోజ్ గారు కూడా వెళ్ళారు. సో అక్కడ స్టూడెంట్స్ కొంతమంది స్ట్రైక్ చేయడం, దానికి మనోజ్ గారు సపోర్ట్ చేయడం, అది విష్ణు గారికి అండ్ మోహన్ బాబు గారికి ఏమీ నచ్చలేదు. బట్ అక్కడ మనోజ్ గారి మాట అయితే చల్లలేదండి. సో అప్పుడు మనోజ్ గారు డిసైడ్ అయ్యారు, నాకు కూడా ఇందులో వాటా ఉంది కదా అని. అండ్ మంచు మనోజ్ గారు సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం అండ్ అలానే ఆవిడని చేసుకోవడం అయితే మన మోహన్ బాబు గారికి, విష్ణు గారికి అసలు అంటే అసలు ఇష్టం లేదు, వాళ్ళ పెళ్ళికి కూడా రాలేదు. సో మ్యారేజ్ అయ్యాక ఎలాగో మనోజ్ గారు అయితే ఆ ఫ్యామిలీకి చాలా దూరంగానే ఉంటున్నారు. సో ఈ విద్యానికేతన్ ఇష్యూలోనే మనోజ్ గారు జోక్యం చేసుకోవడం మోహన్ బాబు గారికి అస్సలు నచ్చలేదు. సో దీని గురించి మాట్లాడదామని మొన్న శనివారం అయితే వాళ్ళ ఇంట్లో అందరూ సమావేశం అయ్యారు. బట్ మాట మాట పెరిగి మోహన్ బాబు గారు అండ్ అలానే మనోజ్ గారు అయితే ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో మనోజ్ గారిని బౌన్సర్లు ఆపిపోయారు, వాళ్ళని కూడా కొద్దిగా తోశారు, కొట్టారు అన్నట్టుగా చెప్తున్నారు. దీంతో మోహన్ బాబు గారు అయితే మనోజ్ గారిని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమని తోసేశారని చెప్తున్నారు. దీని తర్వాత ఇక్కడితో ఆగలేదండి. తర్వాత మనోజ్ గారి మీదకి వాళ్ళ అనుచరులను పంపించి మోహన్ బాబు గారు అయితే ఏదో భయపెడదామని ట్రై చేశారంట. సో దాని రిజల్టే మన మనోజ్ గారు వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు కదా, హాస్పిటల్లో జాయిన్ అయ్యి వాళ్ళ మీద కంప్లైంట్ కూడా ఇచ్చారు. అండ్ హాస్పిటల్ రిపోర్ట్ ప్రకారం అయితే ఆయన గాయాలు నిజమే అని చెప్పి తెలుస్తున్నాయి. అండ్ నిన్న ఈవినింగ్ ఆయన ఎందుకు మోహన్ బాబు గారు ఇంటికి వెళ్ళారంటే వాళ్ళ పాప అక్కడే ఉండిపోయింది మోహన్ బాబు గారి ఇంట్లో. సో తన దగ్గరికి వెళ్ళడానికి కూడా వీళ్ళకి పర్మిషన్ లేదంటూ బయట గేట్ దగ్గర ఆపేయడం వల్ల మనోజ్ గారు చాలా ఎమోషనల్ అయ్యారు. సో దాని రిజల్టే నిన్న జరిగిన రచ్చంతా. దీంతో మోహన్ బాబు గారు బయటకు వచ్చి రిపోర్టర్ మీద దాడి చేయడం ఇదంతా కూడా జరిగింది. సో దాన్ని కప్పిపుచ్చడానికి మోహన్ బాబు గారు అస్వస్థత, హాస్పిటల్లో జాయిన్ అయ్యారని కవర్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. అండ్ అలానే ఒక ఆడియో కూడా రిలీజ్ చేశారు మోహన్ బాబు గారు. ఇదంతా చేశాక కూడా ఆయన ఏదో కవర్ చేయడానికి, మంచు మనోజ్ గారు వైపే తప్పు ఉందని చూపించడానికి, తన తాగుడికి బానిస అయ్యాడు, తన వైపు చెప్పిన మాటలు వింటూ మా మీదకి వస్తున్నాడు అన్నట్టుగా చెప్పారు. సో నాకైతే అలా అనిపించట్లేదు, ఏదో మోహన్ బాబు గారు కవర్ చేద్దాం అనుకుంటున్నారేమో అనిపిస్తుంది. సో గతంలో కూడా మోహన్ బాబు గారు కానీ, విష్ణు గారు కానీ ఇలాంటి కంప్లైంట్స్ వీళ్ళ మీద చాలా ఉన్నాయండి. షూటింగ్ స్పాట్లో చాలా మందిని కొట్టడం కానీ, ఎలా పడితే అలా తిట్టడం కానీ. అండ్ మా ఎలక్షన్స్ అప్పుడు కూడా అంతే, తనీష్ గారు కానీ వీళ్ళంతా కూడా చాలామంది చెప్పారు ఆయన ఎలా తిట్టారో కూడా మోహన్ బాబు గారు. సో నేనైతే మనోజ్ గారి వైపే ఉన్నానండి. లెట్స్ సీ ఎలా అయినా ఇది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి వాళ్ళు లోపలే సాల్వ్ చేసుకుంటే చాలా బెటర్. ఇలా బయటికి రావడం వల్ల చాలామందికి వీళ్ళైతే కంటెంట్ అవుతున్నారు. సో మరి ఈ ఇష్యూ మీద మీరు ఎవరో వైపు ఉంటున్నారో కమెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.